I'm Dr. K. Sai Harita and I'm from Harini Homeo Dispensary అండి. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ 5 years అవుతుంది. మనకి 2 branches ఉన్నాయండి. ఒకటి మియాపూర్లో, ఇంకోటి అమీర్పేట్లో. మియాపూర్ బ్రాంచ్ వచ్చేసి 9:30 to 12:30 ఓపెన్ ఉంటుంది. అమీర్పేట్ బ్రాంచ్ వచ్చేసి మనకి 10 AM to 2 PM, మళ్ళీ 5 PM to 8 PM ఉంటుంది. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆల్వేస్ కన్సల్ట్ అస్, నో ప్రాబ్లమ్. సో యూజువల్గా యాజ్ అ ఫీమేల్ డాక్టర్ నేను ఎక్కువగా ఫీమేల్ పేషెంట్స్లో చూసిన కంప్లైంట్స్ అంటే హెయిర్ ఫాల్ ఒకటి, యాక్నే. పీపుల్ హ్యావ్ బికమ్ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ స్కిన్ నౌ డేస్, చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. సో వాళ్ళకి మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. సో ఫీమేల్స్ యూజువలీ బాగా కాస్మెటిక్స్ ఎక్కువ వాడిన తర్వాత మన దగ్గర దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఉందా అని వస్తారు. సో యాక్నేకి, వాట్స్కి, దాని తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్కలరేషన్ అవుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఎందుకు అవ్వచ్చు అంటే మామూలుగా డైస్ ఎక్కువ వాడుతున్నారు పెద్దవాళ్ళు చూస్తే, బీట్ మేల్స్ ఆర్ ఫీమేల్స్. ఓల్డర్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు డై ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు, విచ్ వీ డు నాట్ రికమెండ్ స్ట్రాంగ్లీ. ఎందుకంటే దానివల్ల మనకి నార్మల్గా ఓన్లీ హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం రాకుండా అది మన బాడీ మీద ఈవెన్ రెస్పిరేటరీ డిజార్డర్స్లో కూడా చూపించవచ్చు, ఆర్ ఇన్ ఎనీ అదర్ కండిషన్గా కూడా మనకు బయటపడవచ్చు. సో హెయిర్ ఫాల్లో మనకి మంచి ట్రీట్మెంట్ ఉంది అండ్ తొందరగానే తగ్గిపోయే ట్రీట్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ గివ్ మెడిసిన్స్ లైక్ వీస్బెడిన్, బాడియాగా, సెలీనియం ఎట్సెట్రా. సో మనం కాన్స్టిట్యూషనల్గా మందు ఇస్తూ అండ్ మన దగ్గర ఈవెన్ సప్లిమెంటరీ మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో నాట్ ఓన్లీ లైక్ ఇన్ అలోపతి వేర్ దే గివ్ సప్లిమెంటరీ మెడిసిన్స్, హోమియోలో కూడా మంచి సప్లిమెంటరీ మెడిసిన్స్ ఉంటాయి. అండ్ మనకి అలోపతిలో ఎలా ఇస్తారంటే నార్మల్గా ఒక డిసీజ్కి ఒక మెడిసిన్ అని ఇస్తారు, బట్ హోమియోలో మేము అలా ఇవ్వము, ఇండివిజువలైజ్డ్గా ఇస్తాము. ఏ పేషెంట్కి వాళ్ళ సపరేట్గా హిస్టరీ తీసుకొని యాజ్ అ హోల్గా కన్సిడర్ చేసి ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్నే అంటే బెర్బెరిస్ యాక్విఫోలియం అని ఇస్తాం మనము, దట్ ఈస్ అ జనరల్ మెడిసిన్. బట్ కాన్స్టిట్యూషనల్గా పేషెంట్కి ఏ రిక్వైర్మెంట్ ఉంది అనేది చూసి వాళ్ళకి సపరేట్ మెడిసిన్ ఇస్తూ మనం సప్లిమెంటరీ మెడిసిన్స్ కూడా ఇస్తాము. మన దగ్గర కాస్మెటిక్స్ లైక్ SPF సన్ స్క్రీన్స్ కానీ, షాంపూస్ కానీ, ఫేస్ వాషెస్ కానీ, మాయిశ్చరైజర్స్ అన్నీ ఉంటాయండి. దాని తర్వాత మనకి స్కిన్ ప్రాబ్లమ్స్లో వచ్చేసి హెరిడిటరీ కండిషన్స్లో వాట్స్ కూడా ఉంటాయి. వాట్స్కి కూడా మన దగ్గర వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది, నాట్ ఓన్లీ ఇన్ అలోపతిక్ మెడికేషన్స్లో మనకి మామూలుగా ఎక్కువగా ఆయింట్మెంట్స్ అవి ఇచ్చేస్తారు, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, దానివల్ల మనకి బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. బట్ హోమియోలో వచ్చేసి మనం ట్రాపికల్ అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్తో పాటు మనం ఇంటర్నల్గా మెడికేషన్ కూడా ఇస్తాము, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. సో మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇచ్చే మెడిసిన్స్ ఏముంటాయంటే తూజా లాంటి మెడిసిన్స్ యూజువలీ ఇస్తాము. సో బేసిక్గా మనం ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు PCOD కానీ, ఇన్ఫర్టిలిటీ కానీ, ఇలాంటి కేసెస్లో కూడా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. టైం స్పాన్ వచ్చేసి మనం it can be from 2 or 3 months to it might take up to 6 months to 1 year also, but 100% రిజల్ట్ అనేది మా దగ్గర ఉంటుంది. అండ్ హెయిర్ ఫాల్ అండ్ యాక్నే, వాట్స్ ఇవి మేజర్గా వచ్చే ఫీమేల్ సిమ్టమ్స్ కాబట్టి దీనికి కూడా మా దగ్గర 100% ట్రీట్మెంట్ ఉంటుంది.